Hi, this is Vishal. I'm a behavior therapist and RCA certified special educator. Welcome to Happy Sunshine CDC. So what is ABA? ABA therapy అంటే ఏంటి? ABA autism కి ఎలా హెల్ప్ అవుతుంది? So ABA stands for Applied Behavior Analysis, a scientifically proven treatment for children with autism. మీరు autism deficits చూసుకుంటే లెర్నింగ్ తక్కువగా ఉంటుంది, బిహేవియర్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో ABA హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ దోస్ ప్రాబ్లమాటిక్ బిహేవియర్స్ అండ్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ పాజిటివ్ బిహేవియర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యాక్టివిటీ నేర్పించాలనుకుంటున్నారు, బట్ ద చైల్డ్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్, చైర్ పైన కూర్చోవట్లేడు, వెళ్ళిపోతున్నాడు. సో ABA helps in understanding the function of the behavior. Is it because of the task escaping or the difficulty of the task or the child needs something else? సో బిహేవియర్ ఏంటి, దేనివల్ల బిహేవియర్స్ ట్రిగ్గర్ అవుతున్నాయి, ఏం చేస్తే బిహేవియర్స్ తగ్గుతాయి. సో యాంటిసిడెంట్, బిహేవియర్, కాన్సిక్వెన్సెస్, వి కాల్ ఇట్ యాజ్ ఏబీసీ ఆఫ్ ద బిహేవియర్. సో సేమ్ ఏబీసీ ప్రాసెస్ మనం లెర్నింగ్లో కూడా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూఆర్ టీచింగ్ చైల్డ్ యాపిల్. Say point apple, then the child points apple, then say very good job, take your toy. First antecedent, point apple, then behavior, child points apple, then the consequences, he rewarded with his favorite toy. హెల్ప్ ఆఫ్ దిస్ ఏబీసీ ప్రాసెస్ మనం ఫ్రూట్స్, షేప్స్, యానిమల్స్, కలర్స్, వెహికల్స్, బాడీ పార్ట్స్, నంబర్స్ నేర్పించవచ్చు. కమ్యూనికేషన్ పైన వర్క్ చేయొచ్చు. ఒకవేళ చైల్డ్ నాన్ వోకల్ అయితే సైన్ లాంగ్వేజ్ యూస్ చేయొచ్చు, పెగ్స్ నేర్పించవచ్చు. చాలామంది ఆటిజం పిల్లలు తో దే హ్యావ్ అ స్పీచ్ ఆన్ కాంటెక్స్లో సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడలేరు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏబీఏ మనం కమ్యూనికేషన్ పైన వర్క్ చేయొచ్చు. ABA హ్యాస్ అ డిఫరెంట్ టీచింగ్ స్ట్రాటజీస్. ఒకవేళ చైల్డ్ పిక్చర్కి పాయింట్ చేయకపోతే మీరు ఇండెక్స్ ఫింగర్స్ తీసుకొని పాయింట్ చేయించండి, విచ్ ఇస్ అ ఫిజికల్ ప్రాంప్ట్. ఆర్ యూ క్యాన్ సే డూ దిస్, విచ్ ఇస్ అ గెస్చర్ ప్రాంప్ట్. ఆర్ యూ క్యాన్ సే యాపిల్, విచ్ ఇస్ అ వర్బల్ ప్రాంప్ట్. So reinforcement is something which makes the child to repeat the behavior again and again in future. So after every teaching trial tarvata we'll reinforce the child with his favorite toy and favorite edible aina, or simply with a social prize like very good job. నెక్స్ట్ ఈస్ డిటిటి. డిటిటి అంటే డిస్క్రీట్ టీచింగ్ ట్రయల్. ఒక స్కిల్ని బ్రేక్ డౌన్ చేసి స్మాలర్ స్టెప్లో డివైడ్ చేసి చైల్డ్కి ప్రజెంట్ చేస్తాము, సో దట్ ఇట్స్ గెట్ ఈజీ టు హిమ్ టు అండర్స్టాండ్. The next is generalization and maintenance. Once the child is able to point apple, we'll make sure that it's identifying apple in a picture book, object or a real apple with a different instructions like give apple, touch apple or show apple. And apple becomes his maintenance, and we'll take another fruit like banana and repeat the same process. Next is data collection. ABA is all about data. In case if you're not collecting data of your child progress, then it is not ABA. ABA helps you in tracking each skill. In case toileting పైన వర్క్ చేస్తూ ఉంటే ఇన్ ఎ డే వాటర్ ఇంటేక్ ఎంత, ఎన్నిసార్లు వాష్రూమ్ వెళ్తున్నాడు, సేమ్ వే యూ కెన్ ట్రాక్ అ బాడీ పార్ట్స్, సార్టింగ్, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్, పిక్చర్ ఐడెంటిఫికేషన్, ఎన్ని మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ తెలుసు, మెయింటెనెన్స్ ఏంటి, కరెంట్ టార్గెట్ ఏంటి. సేమ్ వే యూ కెన్ ట్రాక్ అ బిహేవియర్స్, ఇన్ ఎ డే ఎన్ని బిహేవియర్స్ ఎంగేజ్ అవుతున్నాడు, అవి ఏంటి, డ్యూరేషన్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఎంత. ద హెల్ప్ ఆఫ్ ABA మనం బేసిక్ ప్రోగ్రామ్ నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ ప్రోగ్రామ్ నేర్పించవచ్చు. ABA అడ్రసెస్ కోర్ సిమ్టమ్స్ ఆఫ్ ఆటిజం. హోప్ దిస్ వీడియో హెల్ప్స్. థ్యాంక్ యూ. If you like this video, kindly please share and subscribe.